హలో అండి, వీడియోలో డిప్లొమా థర్డ్ సెమిస్టర్ వాళ్ళకి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 2 నుండి ఒక ప్రాబ్లం చూద్దాం. ఈ ప్రాబ్లం C20 రెగ్యులేషన్ వాళ్ళకి కంప్యూటర్స్ వాళ్ళకండి అక్టోబర్-నవంబర్ 2023లో 10 మార్క్స్కి అడిగారు. ఓకే, సాల్వ్ x² + y² × dx = 2xy × dy. ఈ ప్రాబ్లం చూడగానే మనకి ఏమర్థమవుతుంది, ఇది హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని అర్థమవుతుంది. హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎప్పుడు అర్థమవుతుంది అంటే మనకి LHS అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న పవర్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. పవర్స్ అంటే ఇప్పుడు ఎక్స్కి పవర్ ఎంత ఉంది, 2 ఉంది, వైకి పవర్ ఎంత ఉంది, 2 ఉంది. ఓకే, అలానే ఇటువైపు కూడా మనకి ఎక్స్ వై ఉంది కదా, అటు కూడా పవర్ అనేది 2నే ఉంది. ఎలా పవర్ 2 అని ఉంది అంటే ఇక్కడ మనకి ఎక్స్ ఇంటూ వై ఉంది. ఎక్స్ ఇంటూ వై అంటే ఎక్స్కి ఎంత పవర్ ఉన్నట్టు, ఏమీ లేదంటే 1 ఉన్నట్టు, ఇంటూ వైకి ఎంత ఉంది, పవర్ 1 ఉంది. ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తాము, XY పవర్స్ని యాడ్ చేస్తాం కదా, 1 + 1 = ఏమవుతుంది, 2y. అంటే XYకి పవర్ ఎంత ఉంది, 2 ఉంది. అంటే ఇటువైపు అంటే LHS వైపు అలానే RHS వైపు రెండు కూడా పవర్స్ అనేవి సేమ్ ఉన్నాయి కాబట్టి ఇదేమవుతుంది, హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది. ఓకే, ఫస్ట్ ఏం చేస్తారు అంటే ఏదైతే మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చారో ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని నోట్ చేయండి. ఏమి ఇచ్చారండి, x² + y² × dx = 2xy × dy. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారు అంటే ఈ dxని ఇటు పంపించండి. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఇంటూ ఉంది కాబట్టి ఇటు వెళ్ళేప్పటికి బై అవుతుంది కదా. x² + y² = 2xy × dy ఏమవుతుంది, dx అవుతుంది. ఓకే, నాకు ఇప్పుడు dy/dx కావాలి. dy/dx కావాలి అంటే ఇప్పుడు ఇక్కడ మనకి ఎక్స్ట్రా ఏముంది, 2xy ఉంది కదా, ఈ 2xyని ఇటు పంపించేయండి. ఇక్కడ ఇంటూ ఉంది కాబట్టి 2xy ఇంటూ అని ఉంది కాబట్టి 2xy ఇటు వచ్చేప్పటికి ఏమవుతుంది, బై అవుతుంది. x² + y² / 2xy = dy/dx. ఈ dy/dx సేమ్ అది పైన ఉన్న ఈక్వేషన్ని dy/dx ఇటు రాస్తున్నానండి. x² + y² / 2xy. ఓకే, దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనండి. ఓకే, చెప్పాను కదా ఇది ఏ ఈక్వేషన్ అండి, హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. నెక్స్ట్ పుట్ y = vx. ఈ y ప్లేస్లో vx సబ్స్టిట్యూట్ చేయండి. ఇది కండిషన్, ఇది కంపల్సరీ సబ్స్టిట్యూట్ చేయాల్సిందే. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తారు అంటే డిఫరెన్షియేట్ చేయండి, బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు x చేయండి. ఓకే, డిఫరెన్షియేట్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు x చేయండి. ఓకే, అప్పుడు ఏమవుతుంది, dy/dx = ఈ vx రెండు వేరియబుల్సే కాబట్టి రెండు సపరేట్గా డిఫరెన్షియేషన్ అనేది అప్లై చేయాలండి. అప్పుడు ఎలా అప్లై చేస్తాం, v అంటే d/dx of x + x × d/dx of v. ఇలా డిఫరెన్షియేషన్ అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ ఏం నోట్ చేయాలి, dy/dx = ఈ వాల్యూ ఎంత మనకి 1 కదా, d/dx of x వాల్యూ ఎంత అండి, 1 × v అంటే ఎంత, vనే కదా, v + x × dv/dx. ఇప్పుడు దీని ఈక్వేషన్ నెంబర్ 2 అనండి. ఓకే, సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 2ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 2 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఏంటండి, dy/dx = x² + y² / 2xy. ఇది ఈక్వేషన్ 1 కదా. ఇప్పుడు ఈక్వేషన్ 1లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, ఈక్వేషన్ 2ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఈక్వేషన్ 2 ఏంటండి, dy/dx = v + x × dv/dx కదా. ఇక్కడ మనకి ఏముంది, dy/dx ఉంది. అప్పుడు ఈ ప్లేస్లో ఏం రాయాలి, మనం ఇది రాయాలి. ఓకే, v + x × dv/dx = x² + y² ఉంది కదా. y ప్లేస్లో ఆల్రెడీ మనం కండిషన్ చెప్పాము, ఏంటని చెప్పామండి, y = vx అన్నాం కదా. డైరెక్ట్ ఇక్కడ vx అనేది సబ్స్టిట్యూట్ చేసేయండి. vx² / 2 × x × vx. నెక్స్ట్ v + x × dv/dx = x² + ఇక్కడ ఏముంది, vx² కదా, అంటే ఏమని రాసుకోవచ్చు మనం,
వి స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ అని రాసుకోవచ్చు బై ఇక్కడ ఏముందండి 2x² v అని రాయొచ్చు కదా, ఎందుకంటే ఇక్కడ x ఉంది కాబట్టి x ఇంటూ ఎక్స్ స్క్వేర్ v అని ఉంది. నెక్స్ట్ ఏమని రాస్తాము v ప్లస్ ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ ఈక్వల్ టు న్యూమరేటర్లో ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తున్నానండి. కామన్ తీస్తే రిమైనింగ్ ఉన్నది ఏంటి 1 ప్లస్ వి స్క్వేర్ బై డినామినేటర్లో ఏముంది 2x² ఇంటూ వి ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్, రిమైనింగ్ v ప్లస్ ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ ఈక్వల్ టు 1 ప్లస్ వి స్క్వేర్ బై వి 2v. నెక్స్ట్ ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ ఈక్వల్ టు 1 ప్లస్ వి స్క్వేర్ బై 2v ఇంటూ ఈ ప్లస్ విని ఇటు తీసుకురండి మైనస్ v అవుతుంది. నెక్స్ట్ ఎల్సిఎం చేయండి. ఓకే, ఇప్పుడు ఎల్సిఎం చేయండి. ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ ఈక్వల్ టు 1 ప్లస్ వి స్క్వేర్ మైనస్ ఈ క్రాస్ మల్టిప్లై చేయండి, ఏమవుతుంది 2v స్క్వేర్ బై 2v. ఈ 2vని ఇటువైపు తీసుకొచ్చండి లెఫ్ట్ హ్యాండ్ సైడ్. అప్పుడు ఏమవుతుందండి 2v ఇంటూ ఎక్స్ డివి బై డిఎక్స్ ఈక్వల్ టు ఇక్కడేముంది, ఇక్కడేం ప్లస్ వి స్క్వేర్ ఉంది, ఇక్కడేం మైనస్ వి స్క్వేర్ ఉంది కదా, సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది 1 మైనస్ వి స్క్వేర్ 2v ఇంటూ ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ ఈక్వల్ టు 1 మైనస్ వి స్క్వేర్. నెక్స్ట్ ఏం చేయాలి, ఈ డిఎక్స్ని ఇటు పంపించేయండి 2v ఇంటూ ఎక్స్ ఇంటూ డివి ఈక్వల్ టు 1 మైనస్ వి స్క్వేర్ ఇంటూ డిఎక్స్. ఇక్కడ బై ఉంది కదా, ఇటు వెళ్ళేప్పటికి ఏమవుతుంది ఇంటూ అవుతుంది డిఎక్స్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ 1 మైనస్ వి స్క్వేర్ని కూడా ఇటు తీసుకొచ్చేయండి. అప్పుడు ఏమవుతుంది 2v బై 1 మైనస్ వి స్క్వేర్ ఇంటూ డివి ఈక్వల్ టు ఈ ఎక్స్ని ఇటు తీసుకురండి. అప్పుడు ఏమవుతుంది 1 బై ఎక్స్ ఇంటూ డిఎక్స్ అవుతుంది. ఇప్పుడు ఇంటిగ్రేషన్ అప్లై చేయండి బోత్ సైడ్స్. ఓకే, అప్లై ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. అప్లై ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, ఇంటిగ్రేషన్ అప్లై చేసి ఇంటిగ్రల్ 2v బై 1 మైనస్ వి స్క్వేర్ ఇంటూ డివి ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ ఇంటూ డిఎక్స్. మనకి ఇది చూడగానే ఏం ఫార్ములా గుర్తొస్తుందండి, ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి లాగ్ మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి కదా. అంటే ఇప్పుడు మనకి ఇదే ఫార్ములా ఉన్నట్టు, ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది 1 మైనస్ వి స్క్వేర్. ఓకే, ఇప్పుడు దాన్ని డెరివేట్ చేయండి. అప్పుడు ఏమవుతుంది డి బై డివి ఆఫ్ 1 మైనస్ వి స్క్వేర్ ఈక్వల్ టు, ఓకే డెరివేటివ్ చేస్తే డి బై డివి ఆఫ్ కాన్స్టెంట్ అంటే 0 కదా, 0 మైనస్ డి బై డివి ఆఫ్ వి స్క్వేర్ అంటే ఫార్ములా ఏంటి డి బై డివి ఆఫ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు అలా ఉంటుంది కదా. సేమ్ అదే చేస్తే మీకు ఇక్కడ సింప్లిఫై చేస్తే వచ్చే వాల్యూ 2v. దాన్ని బట్టి ఇప్పుడు ఇక్కడ ఎలా రాస్తాము ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమో 1 మైనస్ వి స్క్వేర్ కదా, దీనికి డెరివేటివ్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ ఎంత అండి మైనస్ 2v వచ్చింది. అంటే ఇప్పుడు ఈ ప్లేస్లో ఏమని రాయాలి మనం మైనస్ 2v బై 1 మైనస్ వి స్క్వేర్ ఇంటూ డివి ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి లాగ్ ఎక్స్. ఇక్కడ మళ్ళీ ఇంకో మైనస్ ప్లేస్ చేయాలి. ఎందుకు మైనస్ ప్లేస్ చేస్తాము అంటే ఇప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది కదా. ఓకే, కన్వీనియంట్ కోసం ఇక్కడ మైనస్ పెడతాం. ఇప్పుడు మనకి ఏం ఇది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 1 మైనస్ వి స్క్వేర్ అండి, దీన్ని డెరివేటివ్ చేస్తే మైనస్ 2v వచ్చింది. ఫార్ములా ఏంటి లాగ్ మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి కదా. ఇప్పుడు ఈ ప్లేస్లో ఏమని రాయాలి మనం ఇది రాయాలి. ఓకే, అంటే ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి ఆ మైనస్ పెట్టాను. లాగ్ మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏమని చెప్పాము 1 మైనస్ వి స్క్వేర్ కదా, 1 మైనస్ వి స్క్వేర్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ సి, కాన్స్టెంట్ అండ్ లాగ్ సి అని తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఈ మైనస్ టర్మ్ని కూడా ఈక్వల్ కట్ తీసుకెళ్ళిపోండి. అప్పుడు ఏమవుతుంది లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ ఆఫ్ 1 మైనస్ వి స్క్వేర్. ఓకే, 1 మైనస్ వి స్క్వేర్ ప్లస్ లాగ్ సి ఈక్వల్ టు 0. ఓకే, లాగ్ సిని మళ్ళీ ఈక్వల్ కట్ వైపు పంపించేస్తున్నానండి. ఎందుకంటే లాగ్ దగ్గర కాన్స్టెంట్ కాబట్టి అక్కడ ప్లస్ పెట్టినా మైనస్ పెట్టినా ప్రాబ్లం ఏమి ఉండదు కాబట్టి ఏం నోట్ చేస్తాము లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ 1 మైనస్ వి స్క్వేర్ ఈక్వల్ టు
లాగ్ సి. ఇది ఏ ఫామ్లో ఉంది? లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ఫామ్ ఉంది కదా. మనకి ఫార్ములా ఏంటండి? లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ఈక్వల్ టు ఫార్ములా లాగ్ ఆఫ్ ఏబి. ఓకే, ఇప్పుడు ఈ ప్లేస్లో లాగ్ ఆఫ్ ఏబి రాయండి. ఇది ఏ, ఇది బి కదా. లాగ్ ఆఫ్ ఏ అంటే ఏంటండి? ఎక్స్ ఇంటూ బి ఏమవుతుంది? 1 మైనస్ వి స్క్వేర్. ఓకే, లాగ్ ఏ ఇంటూ బి ఈక్వల్ టు ఇటువైపు ఏముంది? లాగ్ సి ఉంది. లాగ్ క్యాన్సిల్. రిమైనింగ్ ఉన్నది ఏంటి? ఎక్స్ ఆఫ్ 1 మైనస్ వి స్క్వేర్ ఈక్వల్ టు సి ఉంది. ఇప్పుడు మనం ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాము కదా, ఏమని? వై ఈక్వల్ టు ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు అని చెప్పాము? విఎక్స్ అని సబ్స్టిట్యూట్ చేసాం కదా. దీని నుంచి వి ఈక్వల్ టు ఏమని రాయొచ్చు? విని ఇటు ఉంచేసి ఇటు ఎక్స్ని పంపిస్తే ఏమవుతుంది? వై బై ఎక్స్ అవుతుంది కదా. ఇప్పుడు ఈ వి ప్లేస్లో వై బై ఎక్స్ సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏమవుతుందండి? ఎక్స్ ఆఫ్ 1 మైనస్ వై బై ఎక్స్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు సి అవుతుంది. నెక్స్ట్ ఎక్స్ ఆఫ్ 1 మైనస్, ఇక్కడ హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు? వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ అని రాయొచ్చు కదా, ఈక్వల్ టు సి. నెక్స్ట్ ఎక్స్ ఆఫ్ ఎల్సిఎం చేయండి. డినోమినేటర్లో ఎక్స్ స్క్వేర్ ఉంటుంది, న్యూమరేటర్లో ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈక్వల్ టు సి. ఇక్కడ మనకి స్క్వేర్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది కదా. రిమైనింగ్ ఉన్నది ఏంటండి? ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈక్వల్ టు, ఇక్కడ డినామినేటర్లో ఎక్స్ ఉంది కదా, ఎక్స్ ఇంటూ పంపించేస్తాను. అప్పుడు ఏమవుతుంది? ఇంటూ ఎక్స్ అవుతుంది. అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది? సి ఎక్స్ అవుతుంది. ఓకే, ఇది ఆన్సర్. అర్థమైందండి? ఏదన్నా స్టెప్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి.